వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు మనకి మొత్తం ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరు నోట మాట్లాడేది, అలాగే మనకు సోషల్ మీడియాలో రెగ్యులర్గా చక్కర్లు కొట్టేది ఏంటి అంటే, మన ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 11 అంశాలు అనేవి చెప్పారనమాట. సో ఏంటంటే ఇవి డెఫినెట్గా మన ఇండియన్స్ పాటిస్తే గనక ఏమవుతుంది అనేది అయితే ఇప్పుడు మనం చర్చించబోతున్నాం అనమాట. అంటే ఇది పాటిస్తే మన ఇండియన్ ఎకానమీ అనేది గ్రో అవుతుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుందా, లేకపోతే ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్గా అవుతుందా? సో ఇలాంటి చాలా డౌట్స్ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని డిస్కస్ చేయడానికి మన ముందు సిఐఐ ఫార్మర్ చైర్మన్ అండ్ మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అయినటువంటి హరీష్ గారు మన ముందున్నారు. సార్ని అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు నేనన్న ప్రశ్నలే ఇంకా చాలా మెదులుతున్నాయి మన పబ్లిక్ మైండ్స్లలో. అండ్ మేజర్గా కామన్ పీపుల్ విషయానికి వద్దాం సార్. సో వాళ్ళందరికీ ఏంటంటే ఓకే, ఒక్కొక్క గవర్నమెంట్ ఎవరైనా సరే ఏవో ఒక అంశాలు చెప్తూ ఉంటారు. సో వాటన్నిటిని మనం పాటిస్తాము అని నిబద్ధతతో పాటిస్తారు. బట్ దానివల్ల ఏంటి ఉపయోగం? సడన్గా అప్పుడు అసలు ప్రధాని మోదీ గారు హైదరాబాద్ వచ్చి ఈ అంశాలు చెప్తారని ఎవరు ఊహించలేదు. సో దీని వెనుక అసలు రీజన్ ఏమై ఉంటుందంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రధానమంత్రి గారు సడన్గా చెప్పడం మనకి అందరికీ అలవాటైంది. ఇదే కొత్త కాదు. డిమానిటైజేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా సడన్గానే చెప్తారు. అది చెప్పాలి కూడా అట్లా. ఎందుకంటే ఒక ఇండికేషన్ ఇస్తే ఇప్పుడు మనం చూసాం, ఆయన అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి. సో అవన్నీ చేస్తారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఆయన మైండ్లో ఏముంది విత్ ఇన్ఫార్మ్డ్, అంటే ఆయన ఒక ఐడియా తీసుకుని ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఆయన ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎక్కడో చోట అనౌన్స్ చేస్తారు. అది మన హైదరాబాద్లో అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన 11 చెప్పారు, కానీ బేసికల్లీ ఆ 11 కూడా ఇంపోర్ట్స్కి సంబంధించింది, అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లోకి సంబంధించింది అది బేసికల్లీ. సో ఏంటది? పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్, కుకింగ్ ఆయిల్, మన ఫెర్టిలైజర్స్ అండ్ గోల్డ్. సో ఈ 4 ఆయన మెయిన్గా ఈ 4 మూలాన అయ్యేది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో ఉంటుంది. ఓకే, సో దానికి కొన్ని ఆస్టెరిటీ మెజర్స్ ఆయన చెప్పారు, విచ్ ఈజ్ వెదర్ మనము ఫారెన్ ఎక్స్చేంజ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అని తీసుకోకపోతే ఈ 11 మనం చేయాల్సినయే. బట్ డెఫినెట్గా ఆస్టెరిటీ అనేది మన సొసైటీలో ఈ మధ్యకాలంలో కన్జ్యూమరిజం పెరిగి ఆస్టెరిటీ అనేది పోయింది. ఓకే, అంటే సార్ ఈ పదాన్ని మన కామన్ పీపుల్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మనం పూర్వం మన తాతలు ముత్తాతలు ఎలా బతికారో అలా బతకమంటున్నాడు ఆయన. అంటే ఎక్కడైతే పైసా ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి అంటున్నాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పైసా ఖర్చు పెట్టే దగ్గర 3 పైసలు ఖర్చు పెడతాం. అప్పు చేసి పప్పు కూడు, అది చెయ్యొద్దు అంటున్నాడు అంతే ఆయన. నాకు కాలేజీలో, లైలా కాలేజీలో నేను చదువుతున్నప్పుడు మా హిందీ మాస్టరు, ఆయన హిందీ నాకు పెద్ద అబ్బలేదు, కానీ ఆయన ఒకటి చెప్పింది నాకు బాగా అబ్బింది. అరే బడుద్దా ఇల్లారా, మీరు రేపు పెద్ద అయిన తర్వాత సైకిల్ కొనుక్కోగలిగితే నడవండి, స్కూటర్ కొనుక్కోగలిగితే సైకిల్ కొనుక్కోండి, ఓకే, కారు కొనుక్కోగలిగితే స్కూటర్ కొనుక్కోండి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? వాడు సైకిల్ తొక్కగలిగేవాడు స్కూటర్ కొనుక్కుంటున్నాడు, స్కూటర్ తొక్కేవాడు కారు కొనుక్కుంటున్నాడు, కారులో వెళ్ళాల్సినాడు ఫ్లైట్లో వెళ్తున్నాడు. అందుకే మీరు ఫ్యామిలీస్లో అన్రెస్ట్ చూస్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ చూస్తున్నాం, ప్లస్ బిజినెస్ల్లో ఒకరికొకరు పోటీ పడి ఖర్చులు పెట్టి చూసాం. మనం పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారు, మొన్న మెట్ గాలాలో చూసాం. అవసరమా మనకి? అంతంత పెట్టి ఖర్చులు పెట్టడం మనకు అవసరమా? ఏం చూపించుకుంటున్నాం? మనది ఒక పేద దేశం. ఇక్కడ 99.9% తినడానికి తిండి లేదు. ఆ 1% ఇలా చూపించుకుంటుంటే ఆ 99% ఏమవుతుంది? సో ఇవన్నీ చెయ్యొద్దు అని అనటంలో చాలా జెన్యూనిటీ ఉంది. కరెక్ట్ కూడా, అది మన ఎకానమీస్ కూడా కరెక్ట్. ప్రధానంగా ఇప్పుడు ఈ మార్పులు ఇవి ఫాలో చేయటం వల్ల మీరన్న ఆ 99%లో ఉన్నటువంటి ఆ పవర్టీ కానీ, లేకపోతే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకక్కడే స్టక్ అయిపోతున్నటువంటి లూప్ ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ కోసం ఇన్వెస్ట్ చేసేది కూడా చాలా పెరిగిపోయింది. సో ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి రిటర్న్ వచ్చేది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే జాబ్స్ కానీ, లేకపోతే మనకున్న సర్కమ్స్టెన్సెస్లో ఏమన్నా ప్రొవైడ్ అవుతాయా లేదా, గవర్నమెంట్ చేస్తుందా లేదా అనే డౌట్లో ఉంటారు. సో అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకుంటే కేవలం ఇవి ఫాలో అయితే మనకు ఒక సొల్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు. సో సొల్యూషన్ అనేది ఎప్పుడు ఉండదమ్మా, ఎప్పుడు ఇట్ విల్ బి అ స్ట్రగుల్. స్ట్రగుల్ విల్ బి ఆల్వేస్ దేర్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్
ఇట్ ఈస్ ఇండివిజువల్ ఫ్యామిలీ లెవెల్కి వచ్చేటప్పటికి వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, సైకలాజికల్ డిఫికల్టీస్, ఫ్యామిలీ ఇష్యూస్లో డిఫికల్టీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. don't want to get into that because I'm not an expert on psychology, but this consumerism has a bearing on our regular living style. ఓకే. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నారు, ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అన్నారు. అవును, తప్పులేదు దాంట్లో, ఓకే. బట్ వీటి మూలాన కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, అంటంతోనే రియల్ ఎస్టేట్ కమర్షియల్ ప్రాపర్టీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ సేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ గుడ్. అది గుడ్డా బేడా అనేది కంపెనీస్ విల్ డిసైడ్. కొన్ని కంపెనీ, ఇప్పుడు మాలాంటి కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండ్ మీటింగ్ పీపుల్ అండ్ ఆల్ దట్. కొన్ని కంపెనీస్లో కుదురుతుందేమో, మరి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ఏఐ బేస్డ్ కంపెనీస్లో కుదురుతుందేమో. బట్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కంపెనీస్ డ్రాప్ అవుతాయి. ఓకే. గోల్డ్ కొనొద్దు అంటున్నారు. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, గోల్డ్ అనేది ఒక వెల్త్ లోపలికి వస్తుంది. ఎక్కువ గోల్డ్ ఉంటే మనం ఎక్కువ రూపీస్ ప్రింట్ చేయొచ్చు. బట్ ఆ గోల్డ్ అంతా ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంటే దానికి వేరే స్కీమ్ తీసుకురావచ్చు. కొరియాలో ఎట్లయితే స్కీమ్ తీసుకొచ్చారో వాళ్ళకి 2008లో అప్పుడు బాగా దెబ్బతిన్నప్పుడు, దేర్ కెన్ బి అ స్కీమ్, హూఎవర్ హ్యాస్ సమ్ గోల్డ్, దాంట్లో సే 250 grams లేకపోతే 1 kg వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ వాట్ దే హ్యావ్, మీరు సరెండర్ చేయండి, మీకు సర్టిఫికేట్ ఇస్తాం, మళ్ళీ కంట్రీ ఎకానమీ బాగున్నప్పుడు మళ్ళీ కొనేసుకుందరు కానీ అని ఏదో అట్లా స్కీమ్ పెట్టవచ్చు. అంటే రకరకాల స్కీమ్స్ ఫ్లోట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 70% డబ్బులు ఇప్పుడు ఇస్తాము మీకు, గోల్డ్ మాకు ఇచ్చేస్తే ఆ మిగిలిన 30% 10 years తర్వాత ఇస్తాము, ఇంట్రెస్ట్ ఇవ్వము, ఇట్లాంటి స్కీమ్స్ పెట్టవచ్చు. సో గోల్డ్ ఎందుకు కొనకూడదో, ఇప్పుడు ఆయిల్ కొనలేదు అనుకోండి, మనకి కొంత సేవింగ్ ఉంటుంది. ఆయిల్ కన్స్యూమ్ చేయకపోతే సేవింగ్ ఉంటుంది. గోల్డ్లో కన్జంప్షన్ ఏమి ఉండదు. గోల్డ్ మనకు దేశంలో ఉండిపోతుంది. అంటే ఒక లెక్క ప్రకారం 27,000 tons ఉందని అంటున్నారు. సో దాన్ని కన్వర్ట్ చేస్తే వాళ్ళ ప్రైస్లో విల్ బికమ్ $1 trillion. ఇమీడియట్గా మన ఎకానమీకి $1 trillion యాడ్ అవుతుంది. సో ఐ ఫీల్ దట్ దేర్ ఆర్ లైక్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ ఉంది, ఓకే. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వాడమంటున్నారంటే, దానికోసం కొన్ని షాప్స్ కూడా ఇచ్చారు, కొన్ని కన్సెషన్స్ కూడా ఇచ్చారు లాస్ట్ బడ్జెట్లో. ఎందుకు వాడమంటున్నారంటే, మనం ఉన్న గ్రిడ్లో నుంచి మనం పవర్ తీసుకుని కన్జ్యూమ్ ఛార్జ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవచ్చు అని. బట్ దాని మూలన జరిగేది ఏంటి, బికాజ్ మన గ్రిడ్ 70 to 80% ఫాసిల్ ఫ్యూయల్, అంటే కోల్ కానీ గ్యాస్ కానీ ఆయిల్ కానీ. సో వీటిని మనం కనుక కన్జ్యూమ్ చేస్తే, బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అవుతుంది. సో ఎన్వైర్న్మెంట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. మనం ఆల్రెడీ ఒక ప్యారిస్ అగ్రిమెంట్లో సైన్ చేసాం 2015లో. మనం ఏమన్నామంటే 2070 కల్లా నెట్ జీరో కంట్రీ అవుద్దని అన్నాం. ఇప్పుడు ఇట్లా కనుక చేస్తే, మనం ఎంకరేజ్ చేస్తే, వీ విల్ నెవర్ మీట్ దట్. 2070 కల్లా అవ్వం. ఎంత మనం సోలార్ పెట్టినా, ఎంత మనం బ్యాటరీ స్టోరేజ్ పెట్టినా అవ్వం. Because it's still polluting and we are going to use lot of thermal power to run these EVs. సో అలాంటి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆలోచన చేసి మైనస్ కూడా ఉన్నాయి. సో బట్ ఓవరాల్ ఐ థింక్ ఆస్టరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ సొసైటీలో. ఇప్పుడు ఆస్టరిటీ లేకుండా పోయింది అది. అవును, అంటే ఒక విచ్చలవిడితనం కూడా కొంత ఒక రకంగా పెరిగింది అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఆస్టరిటీ అన్నప్పుడు కన్స్యూమర్ గుడ్స్ కొన్ని కంపెనీస్ పడిపోతాయి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగక్కర్లేదు, అవసరం లేదు ఇవన్నీ. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినక్కర్లేదు, ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళక్కర్లేదు, మెయింటైన్ చేయండి అని అన్నప్పుడు ఇవన్నీ కూడా డౌన్ అయిపోతాయి. సో దాని మూలాన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, జాబ్స్. సో ఇట్స్ ఎ వెరీ, ఈ ఆస్టరిటీ అనేది కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటా రావాలి. ప్లస్ ఇంకొకటి, ఆస్టరిటీ పబ్లిక్కేనా, హౌస్ వైఫ్స్కేనా, మరి వాట్ అబౌట్ పొలిటీషియన్స్? అదే ఇప్పుడు యాక్చువల్ మేజర్గా ప్రజలు అడుగుతున్న ప్రశ్న సార్. అంటే ఇప్పుడు ఏవి చేసినా పడే భారం అంతా మాకే కదా, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటే మేము ఎంత ఇన్కమ్ సంపాదించినా మా ట్యాక్స్ రూపంతోటే కదా ఇవన్నీ జరిగేది. సో ఎట్ ద ఎండ్ భారం మా మీదే కదా, వీటి వల్ల ఉపయోగం ఏంటి ఉందా అనే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. కొంత ఎమోషనల్గా లేదు చెప్పారు కదా ఫాలో అవుదామా అని అనుకుంటున్నారు, కానీ రియాలిటీ అర్థం చేసుకోవడం ఎలా అంటారు?
సో అదే పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో తీసుకుందాం అమ్మా. ఏ స్టేట్స్ అయితే ఎక్కువ జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నాయో వాళ్ళకి ఆ డబ్బంతా వాళ్ళ దగ్గర ఉండట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఆంధ్ర కనుక తీసుకుంటే వాళ్ళు కలెక్ట్ చేసే జిఎస్టీలో 40% ఆ స్టేట్లో ఉంటుంది. ఓకే, మిగతాది అండర్ పర్ఫార్మ్ చేసే స్టేట్స్కి వెళ్ళిపోతుంది. లైక్ యూపీకి 3 రెట్లు వెళ్తుంది దరిదాపు. నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియదు కానీ 3 రెట్లు వెళ్తుంది. సో అదే కదా అందరు క్వశ్చన్ చేసేది. సో మొన్న డీలిమిటేషన్లో కూడా వై ఎవ్రీబడి ఈజ్ క్వశ్చనింగ్ ఈజ్ ఓకే మీరు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మా డబ్బులు మా దగ్గర ఉంచండి, మేము గ్రో అవుతాము. సో మరి ఆస్టెరిటీ మెయింటైన్ చేయమని చెప్తూ అలాంటి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా ఆన్ ద మ్యాక్రో లెవెల్. మైక్రో లెవెల్లో చెప్పావు నువ్వు బాగానే ఉంది, బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ కదా. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఐ థింక్ హీ విల్ థింక్ ఓవర్. ఇది జస్ట్ హీ ఈస్ గివెన్ ఎ స్టేట్మెంట్ దట్ 11 ఆఫ్ దెమ్ విచ్ ఈస్ వెరీ గుడ్. 11 ఐటమ్స్ ఆస్టెరిటీ మెజర్ చేయడం అనేది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ హీ విల్ కమ్ అవుట్ విత్ మోర్ క్లారిటీ. ఎందుకంటే ఐ నో how the government of India thinks. They think genuinely. So I'm hoping that something more organized and structured way it will come out. And this will apply to politicians also. This will apply to bureaucrats. This will apply to common man. Everyone equally. And they will also try to balance the various manufacturing units like FMCG manufacturing, power generation, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. సో ఐ థింక్ వీఆర్ యట్ టు సీ ద రియల్ సెన్స్ ఆఫ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మన ఫారెన్ ఎక్స్చేంజ్ డిప్లీట్ అవుతుంది. ఒకవేళ మనం కనుక ఫాలో అవ్వలేకపోతే ఇవన్నీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఐ థింక్ లాస్ విల్ బి ఇంట్రడ్యూస్డ్, బోత్ స్ట్రిక్ట్ లాస్ అండ్ ఆల్సో ట్యాక్స్ లాస్. ట్యాక్స్లు కూడా లెవీ చేసే ఆస్కారం ఉంది. బికాస్ ద ఇండియా అండ్ గ్లోబల్గా కూడా మనం వీఆర్ ఫేసింగ్ సమ్ క్రైసిస్ నౌ. ఇవి ఇంప్లిమెంట్ చేయాలనుకోవడానికి రీజన్ మనకున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్సా, లేకపోతే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాట్రియాటిజం కోసమా, లేకపోతే ఇది ఎకనామికల్ సర్వైవల్ని బ్యాలెన్స్ చేయడం కోసం తీసుకున్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్గా జియో పొలిటికల్ ఇష్యూస్, మిడిల్ ఈస్ట్ వార్, యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్, డెఫినెట్గా పేట్రియాటిజం అనాలి దీన్ని. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ కమ్ ఫార్వర్డ్. సో డెఫినెట్గా పేట్రియాటిజం ఈస్ దేర్. ఆల్ త్రీ వాట్ ఎవర్ యూ సెడ్. గోల్డ్ అనేది ఇప్పటి వరకు కూడా, అంటే ఈ మాట చెప్పక ముందు వరకు కూడా ఎంతవరకు ఇంపోర్ట్ చేసుకున్నారు? సో దానివల్ల మన నుంచి ఎంతవరకు అమౌంట్ అనేది డాలర్స్ రూపంలో వెళ్ళిపోయింది, మనకి అది ఎందుకు ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేయడం ఆపడం వల్ల మనకి ఏమన్నా లాభం ఎంతవరకు ఉంటుంది? అంటే ఏం లేదమ్మా, గోల్డ్ రావటంలో తప్పులేదు. బట్ 80,000 ఉండేది ఇప్పుడు 1.5 lakhsకి వెళ్ళిపోయింది కదా. సో ఈ టైంలో కనుక మనం గోల్డ్ కొనుక్కుంటే రేపు పడిపోతే, ఆ గోల్డ్ వాల్యూ పడిపోతే ఓవరాల్ కంట్రీ హోల్డ్ చేసే గోల్డ్ త్రూ కామన్ మ్యాన్, జస్ట్ మన రిజర్వ్సే కాదు, ఆర్బీఐ కాకుండా మన ఫెడరల్ రిజర్వ్సే కాకుండా మనం హోల్డ్ చేసేది కూడా విల్ కమ్ డౌన్. కాబట్టి వాల్యూ పీపుల్ విల్ బి సఫరింగ్. కాబట్టి ప్రాబ్లీ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ గోల్డ్ కొనొద్దని అంటాం. అదర్వైజ్ గోల్డ్ ఈజ్ నాట్ ఏ consumable item. It will be there always. Okay. So I think that is as far as gold is concerned. Because of steep rise in the price, it may affect అన్న ఉద్దేశంతో ఆ మాట అని ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మరి నిజంగానే మన పబ్లిక్ అంటే హవెవర్ ఇప్పుడు దానికి పెరిగిన ప్రైస్కి కామన్ పీపుల్ కానీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎలాగో కొనడం మానేశారు. సో ఓన్లీ కొంత రిచ్ ఆర్ అబవ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు వీళ్ళు పర్చేస్ చేయగలుగుతున్నారు. సో ఒకవేళ వాళ్ళు అందరూ కనుక గోల్డ్ పర్చేస్ చేయడం ఆపేస్తే మన ఇండియన్ రూపీ పైన ఎటువంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందంటారు? అండ్ నేషనల్ ఎకానమీలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంటారు? అంటే అదే ఫారెన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం గోల్డ్ కొనాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ కన్జ్యూమ్ అయితే అన్నెసెసరీ థింగ్స్కి ఫారెన్ ఎక్స్చేంజ్ వాడేసిన వాళ్ళం అవుతాం. దాని మూలాన ఆకలి తీరదు. ఓకే, పెట్రోకెమికల్స్ రావు మనకి, దాని తర్వాత ఫెర్టిలైజర్స్ రావు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి, కావాలి కాబట్టి డాలర్స్ మనకి. సో ఇట్స్ నాట్ ద రైట్ వే టు స్పెండ్ మనీ అనేది వాళ్ళ ఉద్దేశం.
ఓకే, దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ సెగ్మెంట్, రెడ్యూసింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అప్ టు 50%? అంటే ఇది మనకి ఏ కన్సర్న్తో ఇప్పుడు మనకు గోల్డ్ అంటే ఓకే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలిసింది, లేకపోతే క్రూడ్ ఆయిల్స్ అంటే మనకి దానివల్ల కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం తెలిసింది. అండ్ వీటి వల్ల మేబీ ఫార్మర్స్కి ఏమైనా బెనిఫిట్ అవుతుంది, సాయిల్ సేఫ్టీ కోసమా అండ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ కోసమా, దేనికోసం అని అనుకోవచ్చు? అంటే ఫస్ట్ నిన్న అనౌన్స్ చేసింది బేసికల్లీ ఆస్టరిటీ. ఓకే, బట్ ఫార్మర్ అనేవాడు ఫెర్టిలైజర్ అయిపోతే తనకి ఈల్డ్ సరిగా రాదనే భయం ఉంటుంది. దానికోసమే ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇఫ్ యు సీ దట్ వాళ్ళు జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని న్యాచురల్ ఫార్మింగ్ అని మొదలుపెట్టారు. అది కొన్ని రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా మొదలుపెట్టారు. సో వీ షుడ్ థింక్ ఆఫ్ దట్, బికాజ్ అది ఒక్క రోజులో అవ్వదు. రైజోస్పియర్ అంటారు, ఆ రైజోస్పియర్లో మైక్రోబియల్ లైఫ్ పెరగాలి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ తగ్గాలి అంటే అది ఒక రోజులో అవ్వదు. కాబట్టి అది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ఇది ఆస్కారంగా తీసుకుని ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్ ఆస్కారంగా తీసుకుని మనం ఫెర్టిలైజర్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రాబబుల్లీ ఫార్మర్ విల్ స్టార్ట్ బికమింగ్ న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్లోకి వెళ్తాడన్న ఉద్దేశంతో కూడా అయి ఉండొచ్చు. సో దానివల్ల మనకి ఏమన్నా అగ్రి అంటే డిపార్ట్మెంట్ ఓవరాల్ అసలు ఇవన్నీ తగ్గిపోవాలమ్మా. ఫెర్టిలైజర్ యూసేజ్, పెస్టిసైడ్ యూసేజ్, ఆర్టిఫిషియల్ అన్నీ తగ్గిపోవాలి. ఓకే, తగ్గి న్యాచురల్గానే మనం గ్రో చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ సే 100 రూపీస్, అవుట్పుట్ కాస్ట్ సే 150 రూపీస్, నెట్ ఈస్ 50. ఆ ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకుని మనం సే ఇన్పుట్ కాస్ట్ తగ్గింది 10 రూపీస్కి వచ్చింది. ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ఇట్ అట్ ఈవెన్ 150కి అమ్మక్కర్లా, అప్పుడు 70కి అమ్మినా కూడా డిఫరెన్స్ ఈజ్ 60. రైట్, ఎగ్జాక్ట్లీ. ఈవెన్ 50కి అమ్మినా 60కి అమ్మినా కూడా డిఫరెన్స్ ఈజ్ 50. సో నెట్ ఆర్బిట్రాజ్ ఈజ్ ఫర్ ఫార్మర్ ఈజ్ గెటింగ్ 50. సో ఐ థింక్ హీ విల్ బెనిఫిట్ ఓవర్ టైమ్, బట్ ఆ రిస్క్ తీసుకునే పీరియడ్, ఆ బఫర్ టైం కావాలి మనకి. అండ్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అంటే మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేస్తూ ఉన్నాం, బయట కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా ఇది ఒక ఇంపాక్ట్ చూస్తే ప్లస్ మైనస్ మీరు అన్నట్టుగానే ఒకవేళ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడం మానేస్తే మేబీ ఫారెన్ కంట్రీస్ కూడా మన సైడ్ రావడానికి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అండ్ మళ్ళీ ఇప్పుడు వేరే ఏవైతే ఇంపోర్ట్ చేయడం మానేస్తున్నారు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వెంటనే మనకి ఇండియాలో కూడా మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ అనేవి కూడా సిద్ధంగా అవుతున్నాయి అంటారా? ఫస్ట్ మనం ట్రావెల్ చూద్దాం. ట్రావెల్ 2-3 రకాలు ఉంటుంది. మెడికల్ ఉంటుంది, విచ్ ఈజ్ ఎమర్జెన్సీస్, ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అది చాలా తక్కువ మంది ఉంటుంది అది. రెండోది బిజినెస్ ట్రావెల్ ఉంటుంది. మూడోది రిక్రియేషన్ ఉంటుంది, టూరిజం అండ్ ఆల్ దట్. సో బిజినెస్ పరంగా మనం వెళ్ళకపోతే బిజినెస్లు ఉండవు, వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా తగ్గింది బిజినెస్ ట్రావెల్, చాలా వరకు మీటింగ్స్తో అయిపోతున్నాయి, వీసీలు, వీడియో కాన్ఫరెన్సింగ్లు వాటి ద్వారా అవుతుంది. బట్ ఎక్కడైతే అవో అటు ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయో అక్కడ రావాల్సి ఉంటుంది, అట్నుంచి వాళ్ళు రావాల్సి ఉంటుంది, ఇట్నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. బిజినెస్ కంట్రీస్ ఎకానమీ గ్రో అవ్వాలంటే బిజినెస్ ట్రావెల్ ఈజ్ వన్ థింగ్ వీ కాంట్ సీ రియల్లీ కట్టేది. బట్ లాస్ట్ది ఈ ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నాం కదా, టూరిజంకి, పెళ్ళిళ్ళకి, డెస్టినేషన్ వెడ్డింగ్స్, అవి తగ్గించుకోవచ్చు. అవి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయడానికి తగ్గించుకోవచ్చు. సో మన ఇండియాలోనే బోల్డ్ ప్లేసులు ఉన్నాయి, హిస్టారికల్గా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ బొచ్చడు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ప్యారలల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటినీ అడాప్ట్ చేసుకోండి, మేము సబ్సిడీ కూడా ఇస్తాం, మీకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం, 500 కోట్లు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఇస్తామని మొన్నే కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అలా స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తుంది. సో ఇవన్నీ ఏదైతే దాగి ఉన్నాయో అలాంటివన్నీ కూడా బయటకు వస్తాయి. మేము మా గ్రూప్లో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అని రన్ చేస్తున్నాం. మై వైఫ్ ఈజ్ ఎ PhD, డాక్టర్ తేజస్విని యార్లగడ్డ. సో షీ ఈజ్ రన్నింగ్ దిస్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఎంకరేజింగ్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆల్ దట్ ఫర్ younger people to know what it is. Our country is such a great country with so much history. Anything, beaches తీసుకున్నా మనకు we have best beaches, historical places తీసుకున్నా we have very good historical places. But so why can't we now next 10 years let us take a oath of exploring India itself, especially younger people. So ఈ రీల్స్ ఏదైతే వస్తున్నాయి, నేను థాయిలాండ్ వెళ్ళాను, నేను సింగపూర్ వెళ్ళాను, ఇక్కడ ఇలా తిరిగాను, ఈ ట్రైన్లో ఎక్కాను, ఈ బస్సులో ఎక్కాను, ఇలాంటి రీల్స్ అన్ని కొంచెం బ్యాన్ చేయగలిగితే టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు
బట్ స్టిల్ యూనో కొంచెం ఇవన్నీ ఆపుకుంటే మనం కొంతకాలం బాగుంటుంది. అంటే నా వయసోడు అంటే నువ్వు బాగా తిరిగావు కదా అందుకని అంటున్నావు అంటారు. సో బట్ ఎనీవే. అండ్ ఇప్పుడు కొంత దీన్ని సైకలాజికల్గా మైండ్ సెట్ పరంగా చూద్దాం సార్. కామన్గా ఉన్న వాళ్ళందరికీ ఏముంటుంది అంటే లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుందా, ఇలానే ఉండాలా, మేము కొత్తవి ఎక్స్పీరియన్స్ చేయకూడదా, సో ఇప్పుడు ఏమవుతుంది మేము చేస్తే దానికి ఇప్పుడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళే ఎంజాయ్ చేస్తారు మేము ఎంజాయ్ చేయకూడదా అనే ఒక అవగాహన లేకుండా జస్ట్ లగ్జరీని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు అలాంటి కోరుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారిగా ఈ లెవెన్ ఇలా పాటించండి, స్ట్రిక్ట్గా ఉండండి, ఉన్న దాంట్లో చక్కగా సర్దుకోండి అని అనేది రిసీవ్ అవుతుంది అంటారా? యు ఆర్ ఎన్ యంగ్ లేడీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ. రైట్. మోడీ గారు చెప్పింది కరెక్టే కదా. అవును. ఎందుకు అన్నెసరీగా ఎందుకు స్పెండ్ చేయటం అని అంటున్నారు ఆయన. ఉన్న దాంట్లోనే చేసుకోండి. ఇప్పుడు ట్రావెల్దే ఇంత మాట్లాడుకుంటున్నాం మనం. వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ ఇండియా అండ్ లెర్న్ అబౌట్ ఇండియా? దేర్ సో మచ్. మీకు తెలుసా, మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి ఉండొచ్చు, బట్ అడుగుతున్నాను క్వశ్చన్. ఇక్కడ పాండవుల గుట్ట అని ఉంది వరంగల్ దగ్గర. వరంగల్. ఓకే, వెళ్ళలేదు కదా. ఇట్స్ ఏ నియోలిథిక్ సైట్. ఓకే, అక్కడ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? అండ్ అక్కడ రాక్ ఫార్మేషన్ ఎరోజన్ మూలాన ఓవర్ టైమ్ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్. జస్ట్ వరంగల్ నుంచి బయట. ఇక్కడ నుంచి రోజు వీకెండ్స్ వెళ్ళొచ్చు మనం. వీక్ డేస్ ఎప్పుడు సెలవు దొరికినప్పుడు వెళ్ళొచ్చు. పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. లేదంటే అక్కడ ఉండొచ్చు, అక్కడ హోటల్లో ఉండొచ్చు. అక్కడ ఎకానమీస్ డెవలప్ అవుతాయి. ఈ రాక్ ఫార్మేషన్లు, ఈ రాక్ పెయింటింగ్స్ చూడటానికి ఎక్కడో ఫ్రాన్స్ వెళ్ళక్కర్లా, లేకపోతే స్టోన్ హెంజ్ చూడటానికి యూకే వెళ్ళక్కర్లా. ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అలాంటి. మనం తెలంగాణలోనే ఉన్నాయి, ఎందుకు చూడలేదు అవన్నీ? ట్రెక్కింగ్ చేయాలి. మనకు బొచ్చెడు ఫారెస్ట్లు ఉన్నాయి. అర్బన్ ఫారెస్ట్లే బోల్డ్ ఉన్నాయి హైదరాబాద్లో. బోల్డ్ డెవలప్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో అక్కడ ట్రెక్కింగ్స్కి వెళ్ళొచ్చు కదా. సో అలా మనం ఆలోచిస్తే మన ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుద్ది. ఎవరైతే ఫీల్ అవుతున్నారో నేను అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదని, దే విల్ టుమారో కమ్ అవుట్ విత్ రీల్స్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ దోస్ ఫారెన్ కంట్రీస్. వీ హ్యావ్ సో మచ్. హిమాలయాస్ నుంచి కన్యాకుమారి దాకా, ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వెస్టర్న్ ఘాట్స్ దాకా, వింధ్యాస్ దాకా, నీలగిరీస్ దాకా బోల్డ్ అని ఉన్నాయి. ఈ కాక హిస్టారికల్ సైట్స్ కొన్ని నోన్ సైట్స్ ఉన్నాయి, కొన్ని అన్నోన్ సైట్స్ ఉన్నాయి. దే కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అన్నోన్ సైట్స్. రాచకొండ ఫోర్ట్ ఎంతమంది వెళ్ళారు హైదరాబాద్? ఈ మధ్య కొంత ఫేమ్ అవుతుంది కాబట్టి అది ఎందుకంటే రీల్స్లో అయింది కదా. అలా రీల్స్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఆ ట్రెక్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్. భువనగిరి ఫోర్ట్ ఎంతమంది వెళ్ళారు? సో ఇప్పుడు బోలంత చేయబోతున్నారు భువనగిరి ఫోర్ట్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో గివింగ్ ఫండ్స్. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. సో దే ఐ మీన్ ఇట్స్ బేసికల్లీ ఇల్ ఇన్ఫార్మ్డ్. ఎగ్జాక్ట్లీ అదే సేమ్. అంటే కొంచెం లగ్జరీని కొంచెం ఎక్కువగా ఇంకా ఎగ్జాజరేట్ చేసి చూపించడం వల్ల నార్మల్ రియాలిటీకి కొంచెం దగ్గరగా రాలేకపోతున్నారు అంటారు. రైట్. ఇప్పుడు మనం అంటామమ్మా, వా ఎంత నీట్గా ఉంది, వాళ్ళు ఎంత నీట్గా ఉంచారు అంటాం. మనమే వెళ్ళి ఊని వస్తాం. మనం టాయిలెట్కి వెళ్తే నీట్గా ఉంచాం, స్మెల్ వస్తూ ఉంటుంది. అవి మనమే చేసుకోవచ్చు కదా. మనం నీట్గా ఉంచుకుంటే రెండో వాడికి బాగుంటుంది కదా. పాన్ తిని ఉమ్ములు వస్తుంటారు. సో అవన్నీ మానాలి కదా మనం. లేదా అమ్మాయిల రోడ్ల మీద తిరగనీరు, ఏడిపిస్తుంటారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. కొంచెం సౌత్ ఇండియా ఇస్ ఫార్ బెటర్. లైఫ్ స్టైల్ అంటే కొంత డెఫినెట్గా మైండ్ సెట్లో చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రావాలి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం. క్రైసిస్లోనే మనకి ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు క్రైసిస్లో ఉన్నాం కాబట్టి, బికాస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ వార్ అనండి, లేకపోతే మన ఫారెన్ ఎక్స్చేంజ్ డిప్లీషన్, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈ క్రైసిస్లో ఉన్నాం కాబట్టి లెట్ us ఆల్ జెన్యూన్లీ ఫాలో వాట్ ఎవర్ దీస్ ఆస్టరిటీ మెజర్స్ ఆర్ దేర్. అండ్ డెఫినెట్గా మనం దీని నుంచి ఎట్లయితే మనం కోవిడ్ టైంలో అప్పుడు దాకా మనం వీసీలు అంత వాడేవాళ్ళం కాదు, అంతే కదా. వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్కువ వాడేవాళ్ళం కాదు. బట్ కోవిడ్ తర్వాత ఇట్ హాస్ బికమ్ ద నార్మ్. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని యూఎస్లో చేస్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉండేది ఎలా చేస్తారని. మధ్యలో ఏమైంది, కొంత బ్యాడ్ కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళు 2 జాబ్స్ చేయటం, మూన్ లైటింగ్ అని ఇలా చేశారు కదా. అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్. కంపెనీస్ కెన్ కంట్రోల్ ఇఫ్ దేర్ ఎంప్లాయీస్ ఆర్ మిస్యూజింగ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ నౌ బికమ్ ఏ నార్మ్. So one COVID has changed us. So let us take this as something like that and change ourselves. So అంటే అప్పుడు చేయగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేమన్నట్టు తీసుకోవాలి. సో మినిమలిజం అనేది ఒక కాన్సెప్ట్ అమ్మ. జాపనీస్ ఫాలో అవుతారు, చాలా రిచ్ కంట్రీస్ చాలా వరకు ఫాలో అవుతారు మినిమలిజం. స్కాండినేవియన్ కంట్రీస్ ఫాలో అవుతారు. మనం కూడా అది ఫాలో అవ్వాలి. వీ షుడ్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ స్మాల్ థింగ్స్.
అది ఏదో గార్జియస్గా స్పెండ్ చేసేసి ఒక పెళ్ళికి 100 కోట్లు స్పెండ్ చేసి ఆ యాక్టర్ని ఈ యాక్టర్ని లేదా అమెరికా నుంచి వాళ్ళని పిలిచి ఇక్కడ డ్యాన్సులు చేయించి వాళ్ళని ఏంటవన్నీ? ఓ పక్క మనం కల్చర్ అంటున్నాము, ఇంకో పక్క ఏమో వీళ్ళందరితో డ్యాన్సులు గీన్సులు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనేది ఒక రోజు చేస్తే బెటరు. ఈ 3 రోజులు 5 రోజులు చేసి అందరినీ పిలవాల్సిన అవసరం లేదు. నేను ఈ మధ్య 3-4 రోజులు పిలుస్తారు పెళ్ళిళ్ళకి. ఒక పార్టీ అంటారు, ఒక మ్యారేజ్ అంటారు, ఒక రిసెప్షన్ అంటారు, ఇంకేమో 2-3 ఉంటాయి. నేను ఇప్పుడు ఒకటే వెళ్తున్నాను. తర్వాత ఫీల్ అయితే ఫీల్ అయ్యారు, రాకపోతే రాపోయారు మా ఇంట్లో పెళ్ళిళ్ళకి. బట్ అది కట్ చేసుకుంటే బెటర్ అందరూ. రైట్. అండ్ సార్ ఇప్పుడు మరి ఇందాక నేను అన్నట్టుగానే ఆల్టర్నేట్స్ మన ఇండియాలో ఏముంటాయి అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే మీరు అన్నట్టుగా మేబీ ఒకవేళ ఇండియా సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలని అనుకుంటే కనుక ఇక్కడ మనం చూడాల్సిన మేజర్ ఆస్పెక్ట్స్ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఏమేమి చేంజెస్ జరగబోతున్నాయి అంటారు? దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి నిజంగానే ఇండియా నుంచే మనకు చాలా ఉన్నాయి రిసోర్సెస్ అనుకోవడానికి ఏముంటాయి అంటారు? అన్నీ ఉన్నాయమ్మా. ఇండియాలో లేనిది ఏంటి? హెల్త్ కేర్ ఇప్పుడు బాగుంది. వీ హ్యావ్ ది బెస్ట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ హెల్త్ సపోర్ట్ ఆల్సో. ఎడ్యుకేషన్ బాగానే ఉంది. ఓకే, బాగా పిహెచ్డీలు చేయాలి, కొంచెం బాగా డెప్త్లో ఉండాలి అంటే అఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్, వెరీ ఫ్యూ. అంటే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ సైన్సెస్ తీసుకుంటే మనం 150th ఎక్కడో, నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ ఎక్కడో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఒకటి ఉంది. ఐఐటీస్ కూడా లేవు అక్కడ. ఓకే, సో ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియాలో రాలా. దానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది థియరిటికల్ ఫిజిక్స్, థియరిటికల్ కెమిస్ట్రీలోకి వెళ్ళట్లా, థియరిటికల్ సైన్సెస్లోకి వెళ్ళట్లా. మనం అప్లైడ్ సైన్సెస్, అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ వాడుతున్నాం. దాని మూలాన వీ డోంట్ డూ మచ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఓన్లీ అప్లైడ్ రీసెర్చ్ చేస్తాం. సో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రావట్లా మనకి. వేరే చైనాలో టాప్ 10లో దాదాపు 8 ఎన్నో ఉన్నాయి రీసెర్చ్లో చూస్తే మీరు. అంత 10-20 ఇయర్స్లో అయింది అది. సో మనం కూడా ఎందుకు అవ్వకూడదు అలా? ఇక్కడ వై కాంట్ వీ డెవలప్ అవర్ ఓన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్? సో ఎగ్జాక్ట్లీ సార్, మేబీ అంటే గవర్నమెంట్ ఈ దిశగా ఏమన్నా చర్యలు చేపట్టబోతుంది కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది అనుకోవచ్చా, లేకపోతే పబ్లిక్ నుంచే రావాలి అని ఆశిస్తున్నట్టు అనుకోవచ్చా? అంటే ఈ పర్టికులర్ 11 ఐటమ్స్ అనేది మోర్ పబ్లిక్ నుంచి రావాలని, బట్ ఫిలాసఫీ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను ఇంతకు అన్నట్టు కొంచెం గవర్నమెంట్ కూడా మారాలి. గవర్నమెంట్ కూడా చెప్పాలి, మేము కూడా ఇంత సెక్యూర్. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన చీఫ్ మినిస్టర్ కానీ మనం చూస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి గన్మెన్లు ఉంటారు. అవసరమా? అంత ఎనిమాసిటీ ఉంటే, అంటే నన్ను కొడతారు, నన్ను చంపుతారు అని భయం ఉంటే పాలిటిక్స్లో దెక్కుండా ఉండటం బెటరు. సో ఎందుకు అంత సెక్యూరిటీ, ఎందుకు వాళ్ళ చుట్టూ అంత డబ్బులు ఖర్చు ఎందుకు? నాకు అదే అర్థం కాదు. ఎక్కడ అసలు యూకే తీసుకోండి, యూరోప్ ఎక్కడన్నా తీసుకోండి, ఎక్సెప్ట్ కొన్ని కంట్రీస్ లైక్ యుఎస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ పక్కన పెడితే డెవలప్డ్ కంట్రీస్లో ఎక్సెప్ట్ యుఎస్ ప్రెసిడెంట్ తప్ప ఏ కంట్రీ ప్రెసిడెంట్కి, ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్కి మన కంట్రీలో ఉన్నంత చీఫ్ మినిస్టర్కి ఉన్నంత సెక్యూరిటీ కూడా ఉండదు. చీఫ్ మినిస్టర్ కాదు, మినిస్టర్కి ఉన్నంత సెక్యూరిటీ కూడా ఉండదు. మామూలు ట్రైన్లో తిరుగుతారు. ఇవన్నీ అఫ్కోర్స్ సెక్యూరిటీ అంతా ఉంటుంది వాళ్ళకి, కాదంటలేదు. బట్ అట్లీస్ట్ దోస్ మెసేజెస్ షుడ్ గో రైట్. ఇప్పుడు రీల్స్ చూస్తున్నాను కొన్ని, మన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకు ఎన్ని మనకి ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలి. మనం ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ప్రొటెక్ట్ చేయలేము, మనం సీఎంని ప్రొటెక్ట్ చేయాలా? సార్ అంటే ఇక్కడ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగానే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, గవర్నమెంట్ నుంచి ఏవైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలైతే చెప్తారో దాని నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అంటే
వన్స్ అంటే మనం చెప్పే ముందు మనం చేయాలంటారు కదా, అలా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మేజర్గా మేక్ ఇన్ ఇండియా అనే ప్రాసెస్ చూసుకుందాం అనుకుందాము. సో ఇది ఎంత ఇంపార్టెంట్, అందులో నుంచి ఏ సెక్టార్స్లో మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ తీసుకురావాలంటే దానివల్ల ఫ్యూచర్ ఇండియాలో ఫ్యూచర్ జాబ్ క్రియేషన్ అనేది కూడా ఎలా ఉంటుంది, ఎకానమీ ఎలా గ్రో అవుతుంది, ఏ సెక్టార్స్ వల్ల అనేది కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చెప్పొచ్చు అని అనిపించింది. అంటే జెన్యున్గా చెప్పాలి అంటే మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్ద వాల్యూ ఇవ్వలేదు మనం. సడన్గా మధ్యలో ఏమైందంటే సాఫ్ట్వేర్ వచ్చింది, సర్వీస్ ఇండస్ట్రీ ఎక్కువ వాల్యూ ఇచ్చాం. ఇవాళ మీరు చూసే స్టార్టప్ కంపెనీస్ అవన్నీ ఏదైతే ఉన్నాయో, డెకథాన్స్, యూనికార్న్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాయి. స్కై రూట్ లాంటి కంపెనీస్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండి యూనికార్న్స్ అయినాయో అవి చాలా రేర్గా ఉన్నాయి. ఎక్కువగా మనం సర్వీస్ ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి వచ్చాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టేకప్ చేయకపోతే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ బీయింగ్ ఏ డెవలప్డ్ కంట్రీ విల్ నాట్ బి దేర్. జర్మనీ తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, చైనా తీసుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్, అమెరికా తీసుకున్నా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. మనమేమో సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఎవరికో సర్వ్ చేయడానికి సర్వీస్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే డెవలప్డ్ కంట్రీస్ సర్వ్ చేస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. వాళ్ళు వద్దనుకుంటే ఒక రోజులో పోతాయి అన్నీ. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఎంత టర్మాయిల్ తీసుకొచ్చింది. మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈస్ గెటింగ్ ఇన్ టు, ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు సార్ట్ ఆఫ్ ఎ టర్మాయిల్, లే ఆఫ్స్ ఇవన్నీ. సో ఆల్ దట్ ఈస్ బికాస్ వీఆర్ డిపెండింగ్ ఆన్ సర్వీస్ ఇండస్ట్రీ అలోన్. సో బ్లూ కాలర్ జాబ్స్ కూడా డెవలప్ చేయాలి మనం. సో మరి ఈ మూవ్మెంట్ తో గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా? దీనికి దానికి సంబంధం లేదమ్మా, ఆస్ట్రిటీకి దానికి సంబంధం లేదు. బట్ ఇంతకు నేను అన్నట్టు మనం ఫండమెంటల్ రీసెర్చ్ చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అంటారు, ఎలాన్ మస్క్ చేస్తుంటాడు ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్. కొన్ని ఇకిగాయ్ అని ఒకటి ఫాలో అవ్వాలి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మనం అవన్నీ చేస్తే కొంచెం డెప్త్లోకి వెళ్ళి అసలు మ్యానుఫ్యాక్చరింగ్కి ఏం కావాలి, ఏం సపోర్ట్ కావాలి అని చూస్తే వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటికి కావాల్సిన ఫైనాన్సింగు, కొంత రిస్క్ ఉంటుంది కాబట్టి కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్లోకి దిగ్గలుగుతాం. మన దగ్గర టాలెంట్ ల్యాక్ కాదు, బట్ వీ డోంట్ హ్యావ్ టుడే ట్రైన్డ్ పీపుల్, వీ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, వీ డోంట్ హ్యావ్. అంటే ఇప్పుడు ఊరికే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, క్వాలిటీ కూడా బాగుండాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే క్వాలిటీ బాగుండాలి. ఎగ్జాక్ట్లీ. సో అది డెవలప్ చేసుకోగలగాలి మనం. ట్రూ సార్. సో అంటే ఓ రకంగా మరి ఇలా చూసినప్పుడు మన వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, లైక్ ఫారెన్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే వేరే వాళ్ళ మీద వాళ్ళకి ఆధిపత్యం ఇచ్చి మనం వాళ్ళ కింద ఉన్నట్టే అవుతుంది అంటారు సింపుల్ గా మనం సర్వీసెస్ ఇస్తే. ఇప్పుడు అదే జరుగుతుంది. సో స్టిల్ ఇప్పుడు మనం ఫిఫ్త్ ఎకానమీ కదా, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, సడన్ గా సెవెంత్కి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? జస్ట్ డాలర్ వీక్ అవుట్, డాలర్ ముందు మన రూపీ వీక్ అవటంతో ఇమీడియట్ గా డ్రాప్ అయిపోయాం. సో మళ్ళీ ఊరికే ప్యారిటీ అని ఇవన్నీ మాట్లాడకూడదు. జెన్యున్ గా చెప్పాలి అంటే మనలో స్ట్రెంగ్త్ లేదు. మనం థర్డ్ బెస్ట్ ఎకానమీ అయినా కూడా మనకు స్ట్రెంగ్త్ ఉండదు. మీరు ఇమాజిన్ చేయండి అమ్మా, యుఎస్ వన్ డే దే డిసైడ్ టు స్టాప్ అస్ ఫ్రమ్ దేర్ సాఫ్ట్వేర్. మనకు ఏదో ఒక బగ్ పెట్టో ఏదో చేసి మనం ఆపేస్తే మొత్తం బ్యాంకింగ్ దగ్గర నుంచి, రోడ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, రైల్వేస్ దగ్గర నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర నుంచి అన్నీ అయిపోతాయి. మనది ఎంత చెప్పు వార్ చేయాల్సిన అవసరం ఉందా? మన మీద హ్యాక్ చేయాల్సిన అవసరం ఉందా? జస్ట్ వాళ్ళు స్టాప్ చేస్తే చాలు. అంత వల్నరబుల్గా ఉన్నాం ఇవాళ మనం. ఇంకొక దేశం మీద డిపెండ్ అయ్యాం. చైనాను అలా చేయమను, చేయలేము మనం, ఎవరు చేయలేరు. వాళ్ళంతా షీల్డ్ చేసేసుకున్నారు, వాళ్ళు నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నారు. అవును, విన్నాను. అండ్ అసలు చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు చాలా యూనిటీతో ఉంటారు అని కూడా విన్నాను. యూనిటీ అంటే డిసిషన్స్ ఆర్ మచ్ ఫాస్టర్, క్విక్. ఒక రోడ్ వేయాలంటే రోడ్ వేసేస్తారు అంతే. డ్యామ్ అనేది కట్టారు వాళ్ళు. 3 gorges డ్యామ్ కట్టింది, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. దాని మూలాన మన యాక్సెల్, ఎర్త్స్ రొటేటింగ్ యాక్సెల్ కూడా కొంచెం మూవ్ అయిందని అంటారు. అంత పెద్దది కట్టారు వాళ్ళు. అంటే కరెక్ట్ గా తెలీదు, బట్ ఐ జస్ట్ టెల్లింగ్. అంటే మేబీ వాళ్ళ మూవ్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనడానికి. అంటే ఈ రకంగా చూసుకుంటే ఇండియాలో మేజర్ గా ల్యాక్ అయింది ఏంటంటారు సార్? అసలు లైక్ ఓన్లీ ఇప్పుడు ఎకనామికల్ సర్వైవల్ కోసం తీసుకున్న ఈ డెసిషన్స్ మాత్రమే కాకుండా అసలు ఇండియాలో ఇప్పుడు నెక్స్ట్ ఫర్ అప్కమింగ్ ఈ జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ల్యాక్ అవుతుంది ఏంటి మరి? హెల్త్ కేర్, కరప్షన్, నాలెడ్జ్, ఆస్టెరిటీ,
పేట్రియాటిజం, నాట్ హిందూయిజం ఆర్ నాట్ రిలీజన్, పేట్రియాటిజం, ఇలాంటివి కొన్ని ల్యాకింగ్ మనకి. ఓకే. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇలాంటివన్నీ ల్యాకింగ్ మనకి. వారెవరో విజయ్ గారు గెలిస్తే అక్కడ ఆయన కులం ఏంటని ఇక్కడ చూస్తున్నారు. ఇది మనం ఉన్న యూనిటీ మనకి. రైట్ రైట్. సో యాక్చువల్లీ నేను ఆ పాయింట్స్ కొన్ని రెగ్యులర్ థింగ్స్ కూడా అడుగుదాం అనుకున్నాను సార్. సో బిఫోర్ దాట్, ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ స్ట్రాటజీ అనేది ఎలా చేంజ్ అవుతూ వస్తుంది? లైక్ ఫ్యూ ఈవెంట్స్ మనం ఇందాక మాట్లాడాం. కోవిడ్-19 ఉంది, రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, ఇప్పుడు రీసెంట్గానే స్టిల్ అయినటువంటి యుఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉంది, అండ్ రెడ్ సీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మన ఇండియన్ ఎకానమీ స్ట్రాటజీని కూడా ఎలా ఇంపాక్ట్ చేసాయంటారు? ఫుల్గా ఇంపాక్ట్ చేసినాయి అన్నీ. కోవిడ్ హ్యాస్ ఇంపాక్టెడ్ అస్, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ వీ వర్ ఏబుల్ టు బ్యాలెన్స్. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంపాక్ట్. ఇప్పుడు ఒకటమ్మా, యూ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. రైట్. టుడే ఇట్స్ ఏ గ్లోబల్ మార్కెట్, యూ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. ఓ చిన్న ట్రైన్ యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు మనకి. సో అంటే ప్రాబబ్లీ సోషల్గా అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందని అర్థమైంది. అండ్ ఎకనామికల్లీ మేబీ గవర్నమెంట్ నుంచి కూడా క్లారిటీ రావాలి, అంటే టూ సైడ్స్ వర్క్ టుగెదర్ అన్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితి. అండ్ పొలిటికల్గా మరి మీరు చెప్పాలి అనాలిసిస్. నేను చెప్పాను, పొలిటీషియన్స్ షుడ్ ఆల్సో, అంటే వాళ్ళు పాత్ చూపించాలి. ఇదిగో నేను ఇవాళ నుంచి నేను ఫ్లైట్లో తిరగను, మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్ పెట్టను, ఓకే, నేను ఎలక్షన్స్ అప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టను, ఇన్ని మీటింగ్లు నేను పెట్టను అని చెప్పి పొలిటీషియన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే దట్ ఫస్ట్, సో దట్ పీపుల్ కెన్ ఫాలో. నువ్వు ఫాలో అవ్వు, నేను ఫాలో అవ్వను, నేను చేసేది నేను చేస్తానంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ. అది ఎవరు ఖర్చు పెడుతున్నారనే సెకండరీ చూపించాలి. ఇప్పుడు మా ఆఫీస్లో ఒక చిన్న ఇది చేస్తాం మేము అందరం. యూజ్డ్ పేపర్ని వన్ సైడ్ యూజ్ చేసింది రెండో సైడ్ వాడతాం కంపల్సరీ. దాని మూలాన మాకు పెద్ద మిగిలేది ఎంతో ఉండదు నెలకి చూసుకుంటే, బట్ అదొక గెస్చర్. సో దట్ షోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆస్టెరిటీ అనేది మెజర్స్ చూసుకోవాలి మనం. ఓకే, సో దాంతో ఆ చిన్నవన్నీ యాడ్ అవుతాయి. రైట్ సార్. అంటే ఎందుకు నేను పొలిటికల్గా అడిగాను అంటే, ఇప్పుడు మన ఇండియాలోనే అంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియా అనేది సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నట్టు మనకు అర్థమైంది. సో బట్ ఇన్ ఇండియా ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఒక ఇష్యూ జరుగుతుంది, ఇప్పుడు తమిళనాడులో ఏ సీఎం వస్తారు, ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా వేరే స్టేట్స్లో అదొక చర్చ అయింది, అదొక హైప్ అయింది. బట్ అక్కడ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎకానమీ కోసం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అది నిజానికి మంచిది కాదు, మందు షాపులు అన్నీ క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ మందులు మానేయటం అనేది మంచిదే, కానీ ఒక్కసారిగా క్లోజ్ చేయడం అనేది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎకానమీకి కూడా దెబ్బతీస్తుంది. సో అక్కడ మార్పులు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ మార్పులు ఇలా జరుగుతున్నప్పుడు ఇండియా అనేది ఒక యూనిటీ కిందకి వచ్చి అన్ని సెల్ఫ్ డిపెండెంట్గా అవ్వటానికి ఎంత టైం పట్టచ్చు, అండ్ మేజర్గా ఏ అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఇలా యాక్షన్ తీసుకోవాలి? అంటే సింపుల్గా అడుగుతున్నానమ్మా, నేను ఇంత ఎలాబరేట్గా డిస్కస్ చేయక్కర్లేదు. ఇప్పుడు మందులు మానేస్తే ఎకానమీ ఎందుకు ఎఫెక్ట్ అవుద్ది ఒకసారి చెప్పు నాకు. అంటే యూజువల్గా ఈ డ్రింక్స్ మానేస్తే దాని నుంచి వచ్చే రెవెన్యూ ఏం చేస్తుంది గవర్నమెంట్? బ్రిడ్జులు కడుతుందా, డ్యాములు కడుతుందా? తీసుకెళ్ళి పాపులిస్ట్ గివ్ అవేస్కి ఇస్తుంది, ఫ్రీగా డబ్బులు పంచుతుంది. ఎందుకు పంచుతుంది? నేను ఓట్లు వేసేటప్పుడు నేను ప్రామిస్ చేశాను కాబట్టి అని పంచుతుంది. మరి నువ్వు కష్టపడే మిడిల్ క్లాస్ పర్సన్, వై షుడ్ యూ సఫర్? వై షుడ్ యూ వర్క్ హార్డ్ అండ్ పే ట్యాక్సెస్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ యూస్? రియల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, పని చేయలేని వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, లేకపోతే ఏజ్డ్ పీపుల్. వాళ్ళని ఒక్కళ్ళనే టేక్ కేర్ చేయమను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. అలా ఉండదే ఓట్ బ్యాంక్స్ ఏంటి చూసుకుంటారు, వాళ్ళకి ఇస్తారు. దిస్ ఈజ్ నాట్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ మనీ. సో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, డ్రింక్స్ మూలాన రెవెన్యూ తగ్గుతుందంటే పోనీ ఆ డ్రింక్ మూలాన ఒక డ్యామ్ కట్టారంటే మీనింగ్ ఉంది. కట్టట్లేదు కదా, నాన్ ప్రొడక్టివ్ యూస్కి వెళ్తుంది. సో లాభమే ఉంది, కంట్రీ ఎట్లా గ్రో అవుతుంది? అవ్వదు కదా. అంటే ఆ డెసిషన్ ఒక రకంగా మంచిదే అంటారు, బట్ ఎలాగో అది మరి ఆపేసినప్పుడు తెలుసు కదా, జపాన్లో అక్కడ, కొరియాలో అక్కడ నెలకి వారంకి ఒక రోజు తినకూడదని పెట్టుకున్నారు వాళ్ళు. గోల్డ్ సరెండర్ చేయమని పెట్టుకున్నారు కంట్రీని క్రైసిస్లోంచి బయటికి తీసుకురావడానికి.
అక్కడ వాళ్ళంతా విన్నారు మాట. మన దగ్గర ఎంతమంది వింటారు ఆ మాట? అలా చాలా సో మరి మీరు అన్నారు కదా అక్కడ తమిళనాడులో గెలిస్తే ఇక్కడ తన క్యాస్ట్ అదే మనకు అంత అన్నెసరీ థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.